మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఈ క్వశ్చన్ ఎవరిని అడిగినా సరే అందరూ ఏవో కలర్స్ చెప్తారు. రెడ్, బ్లాక్, బ్లూ, గ్రీన్ ఇట్లా రకరకాల కలర్స్ చెప్తారు. చాలా తక్కువ మంది వైట్ అని చెప్తారు. అండ్ నీకు ఇష్టం లేని కలర్ ఏంటి అని అనగానే మళ్ళీ ఇందులో కూడా రెడ్, ఎల్లో, బ్లాక్ అని ఇలాంటి రకరకాల కలర్స్ చెప్తారు. బట్ వైట్ అని మాత్రం ఎవరు చెప్పరు. సో వైట్ మే నాట్ బి దర్ ఫేవరెట్ కలర్, బట్ వైట్ ఇష్టం లేని కలర్ అని కూడా చాలా మంది చెప్పరు. నాకైతే ఇంతవరకు ఒక్కళ్ళు కూడా తగలలేదండి. వైట్ ఫేవరెట్ కలర్ అని చెప్పిన వాళ్ళు తగలలేదు, నాకు ఇష్టం లేని కలర్ వైట్ అని చెప్పిన వాళ్ళు కూడా ఇంతవరకు తగలలేదు. మరి మీకు ఎవరైనా తెలిస్తే డెఫినెట్ గా వాళ్ళ పేరేంటో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎందుకంటే వైట్ అనగానే ఒక డీసెంట్ అండ్ క్లాసీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది వైట్. మనకి వైట్ ఇష్టం ఉన్నా లేకపోయినా మన వార్డ్రోబ్ లో వైట్ కలర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వెదర్ ఇట్ మే బి ఏ శారీ ఆర్ ఏ కుర్తీ ఆర్ ఏ షర్ట్, ఎనీథింగ్. అలాగే మెన్స్ కనుకోండి, వైట్ కలర్ షర్ట్ లేని వాళ్ళంటూ ఎవరో ఉండరు అనిపిస్తుంది అన్నమాట నాకు. సో వైట్ అనగానే మనకి అట్లాంటి ఒక డీసెంట్ అండ్ క్లాసీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. సో ఈ సమ్మర్కి గాను మనకి సూట్ అయ్యే విధంగా వైట్ కలర్ అండ్ అలాగే స్కిన్ ఫ్రెండ్లీ క్లాత్ ఏవైతే ఉంటుందో విచ్ ఇస్ కాటన్ ఆర్ కాటన్ మిక్స్ లాంటివి, వాటితో ఎస్పెషల్లీ ఇంపార్టెంట్లీ బడ్జెట్లో ఫిట్ అయ్యాయి అనమాట. ఎందుకంటే బడ్జెట్లో వస్తేనే మనం ఏమైనా ట్రై చేయాలని అనుకుంటాం కదా. మోస్ట్లీ నేనైతే అలాగే అనుకుంటాను. సో ఇవాళ వీడియోలో నేను వైట్ ఆర్ ఆఫ్ వైట్ ఈ కలర్స్లో ఉన్న కొన్ని కుర్తీస్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీటిలో మీకు ఏదైనా నచ్చితే హ్యాపీగా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ యాజ్ ఐ మెన్షన్ అన్నీ కూడా బడ్జెట్లో అనమాట. ఇట్స్ నాట్ లైక్ పార్టీ వేర్ బట్ కంఫర్ట్ వేర్ అనమాట. సో మీరు ఆఫీస్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, ఇంట్లో అన్నా, ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా హ్యాపీగా వేసుకోవచ్చు. చూడగానే ఒక డీసెంట్ లుక్ అనిపిస్తాయి అనమాట. సో అట్లాంటి కలెక్షన్ ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను, విచ్ ఆర్ ఇన్ వైట్ ఆర్ ఆఫ్ వైట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వైట్ అంటున్నాం కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ ద వైట్ వన్. అంటే ఆఫ్ వైట్ కాకుండా వైట్ టాప్ అనమాట, విచ్ ఇస్ దిస్ వన్. సో మంచి ఆఫ్ వైట్ అని చెప్పలేము, అలానే మరీ మిల్క్ వైట్ కూడా కాదు, రెండిటి మధ్యలో అనమాట. సో ఇలా వస్తుంది టాప్. అండ్ యోక్ పార్ట్ అంతా మనకి చూసినట్లయితే ఫుల్ ఎంబ్రాయిడరీ, ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. గ్రే కలర్ అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ యోక్ పార్ట్ అంతా. అండ్ హ్యాండ్స్ 3/4 వచ్చి, హ్యాండ్స్ కూడా ఇక్కడ గ్రే కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ నార్మల్ స్ట్రేట్ కుర్తా. సో చూడడానికే చాలా డీసెంట్గా ఉంది కదండి. ఆబ్వియస్లీ మనం వేసుకుంటే కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. వైట్ అయితే ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట. ఎక్కువ హడావిడి లేకుండా ఇక్కడ వచ్చిన యోక్ పార్ట్ వర్క్ అంతా కూడా చాలా డీసెంట్గా వచ్చింది. మొత్తం నీట్ ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట. ఏది హడావిడి లేదు, చిప్లు గిప్స్ అట్లాంటివి ఏం లేకుండా నీట్గా వచ్చింది. అండ్ ఈ యోక్ పార్ట్ వరకు అయితే మనకి అంటే ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో అక్కడ వరకు అయితే మనకి లైనింగ్ వస్తుంది. మిగతాదంతా ఏం లైనింగ్ లేదు. లైనింగ్ లేకపోయినా సరే మరీ అంత సీత్రూగా కూడా ఏమీ లేదు. ఇదిగోండి ఇలా ఉంది. కావాలంటే ఏదైనా క్యామిసోల్ వేసుకోవచ్చు లోపల, లేదు అనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. అంత సీత్రూగా అయితే నాకు ఏం అనిపించలేదు. సో ఇది మనకు కావాలనుకుంటే పలాజో ప్యాంట్ పైకి పేరప్ చేయొచ్చు, లేదంటే జీన్స్ పైకి కూడా పేరప్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్రే కలర్ ఉంది కదా, బ్లూ జీన్స్ పైకైనా గ్రే జీన్స్ పైకైనా కూడా మంచిగా పేర్ చేసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి పలాజోస్ బాగా కంఫర్టబుల్ గా ఉంటాయి కాబట్టి అవి కూడా వేసుకోవచ్చు. అండ్ దీనికి ఇలాగా పాకెట్ తో కూడా వచ్చింది అనమాట. నాకు ఇలాంటి టాప్స్ పాకెట్లు వస్తే భలే ఇష్టం. హ్యాపీ కిందకి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా ఇందులో ఫోన్, డబ్బులో ఇలా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. పర్స్ లేకపోతే హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయక్కర్లేకుండా. ఇంకో సైడ్ వచ్చిందా? లేదు, ఒకటే సైడ్ ఉందిలేండి. ఒక సైడ్ అయితే మనకి ఇలాగా పాకెట్ తో వస్తుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాప్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది చూసారు కదా, ఇందాక వైట్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. కొద్దిగా లైట్ గా ఎల్లో మిక్స్ అయినట్టుగా ఉందన్నమాట. ఇట్ కమ్స్ అండర్ ఒకలాంటి ఆఫ్ వైట్ అండ్ లైట్ ఎల్లో మిక్స్ లాగా అనిపించింది నాకు. యోక్ పార్ట్ అంతా ఇలాగా గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. మొత్తం అంతా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. 3/4 హ్యాండ్స్ వచ్చి, హ్యాండ్స్ కి ఇలా పట్టీ లాగా ఇచ్చారనమాట. అండ్ ఏ లైన్ కుర్తా లాగా ఇచ్చారు. ఇది స్ట్రైట్ కుర్తా కాకుండా ఇలా ఫ్లేర్ వస్తుంది. అండ్ ఇది కాటన్ కాదు, బట్ కాటన్ మిక్స్ లాగా ఉందన్నమాట. రేయాన్ అండ్ కాటన్ మిక్స్ లాగా, బట్ బ్రీతబులే ఉంది. అసలు బ్రీతబుల్ గా లేదు అలా ఏం లేదు. సో బ్రీతబుల్ క్లాత్ తోటి వచ్చింది. సాఫ్ట్ మెటీరియల్, చాలా సాఫ్ట్ గా ఉంది. సమ్మర్ లో ఎస్పెషల్లీ మనకి గుచ్చుకున్నట్లుగాను అలాగా ఉంటే క్యారీ చేయలేము. సో సాఫ్ట్ మెటీరియల్ తో వచ్చింది అనమాట. అండ్ ఇది వీ నెక్ తోటి ఇలా వచ్చింది. సింపుల్ టాప్. ఇది కూడా అంతే, మనం పలాజోకి పేర్ చేసుకోవచ్చు, జీన్స్ పైకి పేర్ చేసుకోవచ్చు, లెగ్గిన్స్ కూడా పేర్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు లెగ్గిన్స్ ఎవరు వేసుకోవట్లేదు, ఎక్కువ వేసుకున్న అంత కంఫర్టబుల్ గా అనిపించట్లేదు సమ్మర్ లో. బట్ ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట ఈ టాప్.
సో ఇందులో ఇప్పుడు నేను చూపించబోయే అన్ని కూడా మొత్తం అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీవే అండి, ఏది కాస్ట్లీ ఉండదు. కావాలంటే మీరు ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్స్ చెక్ చేయొచ్చు. అది నెక్స్ట్ టాప్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది ఒక కాటన్ ఫ్రాక్. ఇలా యోక్ పార్ట్, అది వర్క్ అది ఏం లేదు, జస్ట్ స్టిచ్చింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఇచ్చారన్నమాట. ఇక్కడ యోక్ పార్ట్ వరకు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ తో ఇలా స్టిచ్ చేశారు. హ్యాండ్స్ కూడా ఇలా పట్టిలాగా ఇచ్చారన్నమాట. ఇది ఒక ఫ్రాక్, కాటన్ ఫ్రాక్. ఇంట్లో ఫ్రాక్స్ వేసుకోవడం అన్నంత కంఫర్టబుల్ ఇంకోటి లేదనిపిస్తుంది అండి. చూడ్డానికి నైటీలు వేసుకున్నట్టు ఉండదు, కానీ నైటీ వేసుకుంటే ఎంత కంఫర్ట్ గా ఉందో ఫ్రాక్స్ వేసుకుంటే అంత కంఫర్ట్ గా ఉంటుంది. సో ఇది ఒక ఫ్రాక్ అనమాట. కింద కూడా అంతా ఇలా కుచ్చుగా కుట్టారు. సో చాలా పెద్ద ఫ్లేయర్ తోటి ఇలా వస్తుంది, ఎక్కడికైనా వేసుకెళ్ళిపోవచ్చు హ్యాపీగా. మొత్తం కాటన్ మెటీరియల్, ఇదంతా కాటన్ మెటీరియలే, లైనింగ్ ఏం రాదు, అలానే సీక్రూగా అస్సలు లేదు. సో ఫ్రాక్స్ కోసం చూసినట్లయితే నేను కూడా ఇంట్లో ఎక్కువ ఫ్రాక్సే వేసుకుంటా. ఎస్పెషల్లీ కాటన్ ఫ్రాక్స్ ఆర్ రియలీ కంఫర్టబుల్. అలానే లెంత్ కూడా మరీ యాంకిల్ లెంత్ వరకు లేదు, అలానే నీస్ పై వరకు కూడా లేదు. పర్ఫెక్ట్ లెంత్ అంటే నీ కిందకన్నా ఇంకా కొంచెం యాంకిల్ కి కొంచెం పైకే ఉంది. సో అంత లెంత్ కావాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట ఇది. సో ఫ్లేర్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది. ఫ్లేర్ ఉన్న ఏంటంటే మంచి గాలాడుతుంది. సో అలాగా వేసుకోవడానికి కూడా బాగుంటాయి, చూడడానికి కూడా క్యూట్ గా ఉంటాయి, యంగ్ లుక్ అనిపిస్తుంది అన్నమాట. సో అందుకని ఫ్రాక్స్ ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఇదిగోండి, ఇది ఒక కాటన్ ఫ్రాక్ ఇన్ బీచ్ కలర్. దీనిపైన అంతా ఇలా ప్రింట్ మాత్రమే వచ్చింది. ఇదంతా ఏం వర్క్ కాదు, ఏమీ కాదు, జస్ట్ ఇలా బుటీస్ లాగా ప్రింట్ వచ్చింది అనమాట. యోక్ పార్ట్ తర్వాత ఇలా చిన్న ప్లీట్స్ లాగా పెట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా స్టిచ్ చేసేసారు. అంతే, సింపుల్ కాటన్ ఫ్రాక్ ఇది. కమింగ్ టు ద నెక్స్ట్ టాప్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఫైనల్లీ ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను అనమాట తీసుకొని. సో ఇది చూసారు కదా, ఇది కూడా మనకి ఆఫ్ వైట్ పైన ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది, బ్లాక్ థ్రెడ్ వర్క్. అండ్ ఆ థ్రెడ్ వర్క్ కూడా ఇలా ఆర్మ్స్ చుట్టూ అండ్ ఇలాగా నెక్ దగ్గర యోక్ పార్ట్ ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. 3/4 హ్యాండ్స్ అంటే స్ట్రైట్ కుర్తా. ఇదేంటంటే మనకి లాంగ్ కుర్తాలా కాకుండా షార్ట్ కుర్తాలా వస్తుంది. నాట్ టూ మచ్ షార్ట్, నాట్ టూ మచ్ లాంగ్, 3/4 కుర్తాలా వస్తుంది అన్నమాట. ఇది కూడా ఇంతే లెంత్ వస్తుంది. అండ్ ఇది క్లాత్ ఏంటంటే మనకి ఇలాగా జూట్ కాటన్ లాగా ఉంది, ఇలాగా చెక్స్ లాగా కనిపిస్తుంటుంది కదా, అలా జూట్ కాటన్ లా ఉందనమాట. లైనింగ్ అయితే ఏం రాలేదు, సో మరీ సీత్రూగా కూడా లేదు. ఈ వర్క్ ప్యాటర్న్ ఒకటి నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. రెగ్యులర్ కుర్తాలా కాకుండా ఇలా వచ్చింది కదా ఆర్మ్స్ చుట్టూ వర్క్. సో అది నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎస్పెషల్లీ ఈ బీచ్ కలర్ పైన ఈ బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ చాలా ఎవిడెంట్ గా కనిపిస్తుంది అన్నమాట. చాలా బాగా ఎలివేట్ అయ్యింది వర్క్ అనిపించింది కలర్ పైన. సేమ్ ఇదే కాంట్రాస్ట్ లో కూడా ఉంది, బ్లాక్ టాప్ పైన వైట్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది. బట్ సమ్మర్ కాబట్టి ఐ ప్రిఫర్డ్ వైట్ అంటే ఇది ఆఫ్ వైట్ ఇది కూడాను. సో ఇది జీన్స్ పైకి వేసుకుంటే చాలా యంగ్ లుక్ ఉంటుంది, చాలా ట్రెండీగా కూడా కనిపిస్తాం అనమాట. ఆఫీసులు కానీ కాలేజీలు కానీ పర్ఫెక్ట్ జీన్స్ పైకి అయితే ఇది. సో రెగ్యులర్ టాప్స్ లాగా కాకుండా కొంచెం షార్ట్ లెంత్ లాగా కొంచెం యంగ్ లుక్ లో ట్రై చేయాలనుకుంటే డెఫినెట్ గా ఇది ట్రై చేయొచ్చు. నాకైతే బాగా అనిపించింది ఇది. అండ్ ఇవి కాటన్ కాబట్టి ఒకసారి వాష్ చేస్తే కొంచెం ష్రింకుతాయేమో, అదొక పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకొని సైజ్కి తగ్గట్టుగా ఆర్డర్ చేసుకోండి. నేనైతే అన్ని స్మాల్ ఆర్డర్ చేశాను, ఎందుకంటే నా సైజ్ ఎక్స్ట్రా స్మాల్. సో ఒక సైజ్ షింక్ అయినా సరే నాకు సరిపోతుంది. సో స్టిచ్ వేసుకుంటాను కదా స్మాల్ తీసుకొని, సో అందుకని డైరెక్ట్ స్మాల్ తీసుకున్నా. బట్ ఇప్పుడైతే స్టిచ్ వేయదలుచుకోలే, ఒక వాష్ అయిన తర్వాత అప్పుడు స్టిచ్ వేయాల్సి వస్తే వేద్దామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇవి ఇలాగే ట్రై చేయడం బెటర్. సో కమింగ్ టు ది నెక్స్ట్ టాప్. ఇది టాప్ కాదు, టాప్ అండ్ ప్యాంట్ రెండు వస్తాయి అనమాట, 2 పీస్. ఇది టాప్, బీచ్ కలర్ పైన లాగా ప్రింట్ వచ్చింది, మొత్తం లీఫ్ ప్రింట్ లాగా వచ్చింది అనమాట. ఒక బర్డ్, కలర్ఫుల్ బర్డ్ ఒకటి ఇక్కడ హైలైట్ చేశారు ఇలాగా. మిగతా అంతా సేమ్ ఇలా లీఫ్ ప్యాటర్న్ లాగా ఇలాగా ట్రీ ఉన్నట్టుగా ఇలా వచ్చింది. ఇట్స్ స్ట్రైట్ కట్ కుర్తా, ఇలా లాంగ్ కుర్తా వస్తుంది 3/4 హ్యాండ్స్ తోటి. ఈ ప్రింట్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉందండి, బ్యాక్ సైడ్ లేదు. బ్యాక్ సైడ్ ఇలా ప్లేన్ వస్తుంది, హ్యాండ్స్ కూడా ప్లేనే వస్తుంది అనమాట. సో బీచ్ కలర్ పైన, ఇది కూడా మొత్తం ఫుల్ వైట్ ఏం కాదు, బీచ్ కలర్ పైన ఈ ప్రింట్ అంతా కూడా చాలా బాగా నీట్ గా ఉంది అని అనిపించింది నాకు. అండ్ ఇది ప్యాంట్ కూడా వచ్చింది దీనికి, ఇదిగోండి ప్యాంట్ కూడా ఇలా అనమాట. ఒక సాఫ్ట్ మెటీరియల్, దిస్ ఇస్ నాట్ కాటన్ మిక్స్ బట్ వెరీ బ్రీతబుల్. ఇలా ఒక స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చారు దీనికి. సో ఈ స్ట్రైట్ ప్యాంట్తోనే అన్ని టాప్స్ పేర్ చేసుకోవచ్చు అని అనిపించింది అనమాట. ఇది కూడా చాలా తక్కువ అండి, నాట్ ఈవెన్ 500 కూడా పడలేదు ఈ టాప్ అండ్ ప్యాంట్, చాలా తక్కువ. 449, 479 సంథింగ్ అలా ప్రైస్ ఎంతో పడింది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఒక టాప్ అనమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్. సో నేను వేసుకున్న ఇది కూడా బీచ్ కలర్ చూస్తున్నారు కదా, దీనిపైన అంతా ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఇది ఫ్రమ్ ద బ్రాండ్ మ్యాక్స్ అనమాట. ఇంకా ప్యూర్ కాటన్ ఇది,
మొత్తం చాలా బ్రీతబుల్ ఉంది, చాలా లైట్ గా ఉందన్నమాట. స్కిన్ పైన చాలా ఒక పల్చటి క్లాత్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఫీల్ ఉంది. బట్ నాట్ ఎట్ ఆల్ సీత్రూ, అంత సీత్రూగా లేనే లేదు. మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఇదే ఫ్లోరల్ డిజైన్, మొత్తం డ్రెస్ అంతా కాలర్ నెక్ తోటి వచ్చింది ఇలాగా, ఇక్కడ బటన్స్ తోటి ఉన్నట్టుగా. బట్ దీస్ ఆర్ నాట్ ఓపెనబుల్ బటన్స్ కాదు, యోక్ పార్ట్ వరకు ఇలాగ ఫేక్ బటన్స్ ఇచ్చారు. అండ్ క్లాత్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ దీనికి ఒక పాకెట్ కూడా వచ్చింది. సో ఇది కూడా సమ్మర్ లో బెస్ట్, జీన్స్ పైకి పేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దీనిపైన బ్లూ కలర్ లీవ్స్ ఉన్నాయి కాబట్టి బ్లూ కలర్ జీన్స్ వేసుకున్నా బాగుంటుంది. ఈ టాప్స్ అన్నిటికీ కూడా జీన్స్ తోటన్నా పేర్ చేసుకోవచ్చు, పలాజోతో అన్నా పేర్ చేసుకోవచ్చు, అట్లా ఉన్నాయన్నమాట. మెటీరియల్స్ అయితే అన్నీ కూడా సమ్మర్ ఫ్రెండ్లీ అండి. కలర్స్ కూడా చూసారు కదా, వెరీ డీసెంట్ అండ్ లైట్ కలర్సే. అన్ని బీచ్ కలర్ లో ఉన్నాయే ప్రిఫర్ చేశాను అనమాట. అన్ని ఆఫ్ వైట్ లో ఉన్నాయే ప్రిఫర్ చేశాను అనమాట. సో మీకు ఎలా అనిపించినాయి ఏంటి అనేది డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉంది సమ్మర్ కూల్ కలెక్షన్? సో వైబ్రెంట్ కలర్స్, వైబ్రెంట్ గా లేకుండా, వర్క్లు లేకుండా అన్ని కూడా చూడడానికి కూడా చల్లగా అనిపించలేదా బట్టలు? చెప్పండి మీరు. సో అట్లా చూడడానికి కూడా కూల్ అంటారు చూడండి, అలాగా కూల్ సమ్మర్ కలెక్షన్ అనమాట ఇది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ బడ్జెట్ లో కాబట్టి. మీరు ఏదైనా ట్రై చేయాలి, మీకు అవసరం ఉంది, మీకు నచ్చింది అని అనుకుంటే, మీ బడ్జెట్ లో ఫిట్ అవుతుంది అని అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. అక్కడ నుంచి మీరు ఈజీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ అమెజాన్ లోనే కాబట్టి అమెజాన్ లో సేల్స్ నడుస్తున్నప్పుడు ప్రైసెస్ అనేవి మనకి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సో అవి ఒకసారి చెక్ చేసుకొని మీరు హ్యాపీగా ఆర్డర్ చేయొచ్చు. So అదండి ఇవాల్టి నా వీడియో. That's it for today friends. See you all in another video. Till then, take care and bye bye.